వెల్కమ్ టు షణ్ముఖ్ కుకింగ్ రెసిపీస్. నేను పద్మానండి. ఈరోజు హనుమాన్ జయంతి సందర్భంగా అప్పాలు, గారెలండి, చిట్టి గారెలు ఏ విధంగా చేసుకోవాలో దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటో చెప్తాను. ఆ విధంగా చేసుకోండి. ఇది కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ గ్లాస్తోనండి మినపప్పు, గుండు మినపప్పు ఇది మనము ఒక 6 hours వాటర్లో వేసి నానబెట్టుకుందాము. ఈ విధంగా పప్పు నానబెట్టుకోవాలండి. ఇలా పొడి పొడిగా మనం వాటర్ అన్నీ తీసేసుకోవాలి. ఇప్పుడు మిక్సీలో వేసుకుందాం. గారిపిండినండి హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టుకున్నాం కదండి. ఇందులో కొద్దిగా సాల్ట్ వేసుకుందాం. కాసేపు బాగా కలుపుకుందామండి. ఇలా కలిపితే చాలా బాగా వస్తాయి వడలు. దీంట్లో కొద్దిగా మిరియాల పొడి వేసుకుందామండి. వేసుకొని కలుపుకుందాం. చిన్నవి చేసుకుందామండి. ఈ విధంగా చిన్నగా చేసుకుందాం. చిట్టి గారెలు అన్నమాట. ఆయిల్లో వేసుకుందామండి. ఒకటి తిప్పుకుందామండి. వేగినంత వరకు వేగినాయండి. ఇంకా తీసేసుకుందాం. ఈ విధంగా ప్లేట్లో వేసేసుకుందామండి. చిట్టి గారెలు రెడీ అయిపోయినాయి. చూసారా ఎంత బాగున్నాయో. ఇది కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ వడలు చూసారు కదా. చూసారా ఎంత మెత్తగా, ఎంత సాఫ్ట్గా వచ్చాయో. ఆ విధంగా చేసుకోండి. ఇప్పుడు అప్పాలండి. అప్పాలు ఏ విధంగా చేసుకోవాలో చెప్తాను. ముందుగా అప్పాలకండి గ్లాసు గోధుమ పిండి, గ్లాసు బియ్యం పిండి అండి, అలాగే 1/2 కప్పు బొంబాయి రవ్వ అండి, అంటే ఇందులో చిటికెడు సాల్ట్ వేసుకుందాం. ఈ విధంగా మొత్తం కలుపుకొని మనం పక్కన పెట్టుకుందామండి. వేరే గిన్నెలో అదే గ్లాస్తో 2 గ్లాసులు బెల్లం వేసుకోవాలండి. 2 గ్లాసులు పిండి ఎంత అయితే 2.5 గ్లాసులు కదండి, 2.5 గ్లాసులు వాటర్ పోసుకుందాం. ఇలా కరిగించుకోవాలండి. పాకమేమి రాక్కర్లేదు, బెల్లం కరిగితే చాలు. 2.5 కప్పులు పిండి కాబట్టి 2.5 కప్పులు మనము వాటర్ పోసుకుందాం అన్నమాట. బెల్లం కరిగిందండి. స్టవ్ ఆఫ్ చేసి దీన్ని మనము వడకొట్టుకుందాం. ఇసుక ఏమైనా ఉంటే వడకొట్టుకున్నామండి. మళ్ళీ ఇందులో పోసుకుందాం. ఇందులో 1 స్పూను ఇలాచి పౌడర్ వేసుకుందామండి. ఇందులో 1 స్పూను నెయ్యి వేసుకుందామండి. 2 స్పూన్స్ వేసుకుందాం. వేయటం మీద టేస్ట్ చాలా బాగుంటుంది. ఇప్పుడు కొద్దిగా పిండి వేసుకొని కలుపుకుందామండి. వేసుకొని కలుపుకుంటూ ఉండాలి, ఉండలు లేకుండా పోవాలండి. సరిపోతాయి, ఆ వాటర్ కరెక్ట్గా సరిపోతాయి. స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు. ఈ విధంగా కలుపుకోవాలండి. కాసేపు ఆరనిద్దాము. ఈ విధంగా కాసేపు మూత పెట్టుకొని పాలు చేసుకోవచ్చు. వేడి ఉన్నప్పుడైతే కాలుతుంది కదా. కొద్దిగా నెయ్యి వేసుకుందాం. కొద్దిగా నెయ్యి వేసుకొని ఈ విధంగా కలుపుకోవాలండి. అప్పుడు అప్పాలు చేసుకుందాం. చేతికి ఆయిల్ రాసుకొని, చేతికి నెయ్యి రాసుకొని మనం ఉండలు చేసుకోవాలండి. ఫస్ట్ చిన్న ఉండలు చేసుకోవాలి. ఇవ్వండి, ఈ విధంగా అన్నీ చేసుకుందాం. ఈ విధంగా చేసుకోవాలండి అన్నీ. మళ్ళీ వీటిల్ని మనం అప్పల్లాగా చేతిలోకి ఇవ్వండి ఈ విధంగా చేసుకోవాలి. చేసుకొని వేరే ప్లేట్లో పెట్టుకుందాం. ఈ విధంగా చేసుకోవాలండి అన్నీ. మనము ఇప్పుడు ఒక్కొక్కటి వేసుకుందాము. సిమ్లో పెట్టాలి, హైలో పెట్టద్దు. వెంటనే కదిలించొద్దండి, అవి చాలా స్మూత్గా ఉంటాయి.
ఇంకా తీసేద్దామండి. ఈ విధంగా తీసేద్దామండి వేరే బౌల్లోకి. ఇలాగ అప్పాలని ఇలా నొక్కాలండి, ఆయిల్ అంతా మనకి కింద వచ్చేస్తుంది అనమాట. ఈ విధంగా వస్తాయి ఈ అప్పాలు. చూడండి ఎంత బాగా వచ్చాయో సాఫ్ట్గా. ఆ విధంగా చేసుకోండి.